ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్పై వస్తున్న ప్రచారాల్లో వాస్తవం లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలంలోని కూటమి నాయకులు కార్యకర్తలు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏలూరు యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ పుట్టా మహేష్కు బాసటగా ఉన్నామని తెలిపారు. ఎంపీ మహేష్ ఎటువంటి అవినీతి లేకుండా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనేక జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేశారని కూటమి నాయకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి కృషి చేశారని, సామాన్య కార్యకర్త ప్రజలతో నేరుగా మాట్లాడి అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేసే ప్రజానాయకుడు పుట్టా మహేష్ అని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు కేటాయించి శ్మశాన వాటిక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసిన యువ ఎంపీ మహేష్ అని కొనియాడారు. కావాలనే కొంతమంది ఎంపీకి ఉన్న మంచి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంతో కుట్ర పన్నుతున్నారని కూటమి నాయకులు కార్యకర్తలు తెలిపారు. రైతుల కోసం కృషి చేసిన లీడర్ తమ ఎంపీ మహేష్ అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎంపీ మహేష్ పనిచేస్తారని, కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ఆశయాలకు కట్టుబడి ఉంటారని, తప్పు చేసే వ్యక్తి కాదని ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలు తెలిపారు. కార్యక్రమంలో పారేపల్లి నరేష్, ఎం తేజ, ఆరేటి యేసుబాబు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి వీళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఈ ముఖద్వార క్యాన్సర్ ద్వారా ఒకవేళ క్యాన్సర్ వచ్చిన తర్వాత అప్పుడు బాధపడే కన్నా ముందే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యవంతులు ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే మనకి ఈ హాస్పిటల్కి ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు కూడా మనం ఇలా చెప్తే వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఎవరో వాళ్ళకి చెప్పి పంపిస్తారు. మా వంతుగా కూడా మేము చాలామంది కూడా తల్లిదండ్రులు చెప్పి విద్యార్థులు పంపించడానికి చూస్తాము. అందరూ ఈ యొక్క వేయించుకున్న విద్యార్థులు కూడా మీ పక్కోడికి చెప్పాలమ్మా. మీకు అర్థమైందా? మీరు ఆరోగ్యంతో మీ పక్కోడు దాంట్లో అదే 14 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంది. ఈ అవకాశం మీరు వినియోగించుకుని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతున్నాను.